ఆర్భాటం చెయ్యకుండా హాయిగా భగవన్నామస్మరణ చేసుకోవే ఓ నాలుక అని చెప్పి నాలుకకి చెప్తూ ఉన్నారు ముందుగా. తరువాత పాణిద్వంద్వ శ్రీధరం సమర్చయ. ఓ చేతులారా, మీరిద్దరూ కూడాను వెళ్ళి ఆ భగవంతుణ్ణి చక్కగా అర్చన చేయండి. ఆ స్వామిని, ఆ శ్రీధరుణ్ణి, శ్రీధరుడు అంటే ఏమిటి? శ్రీని ధరించి ఉండేటువంటి వాడు. శ్రీ అంటే లక్ష్మీదేవి. హాయిగా ఆయన్ని అర్చన చేశారనుకోండి, కావలసినటువంటి ఐశ్వర్యం మీకు దొరుకుతుంది. ఆ భగవన్నామం స్మరణ చేయటం వల్ల మీకు కావలసినటువంటి సంపదలన్నీ కలుగుతాయి, శాశ్వతమైన సంపదలు కలుగుతాయి. ఇవాళ ఉండి రేపు పోయేటువంటి సంపదలు కాదు. ఆ భగవన్నామం కనుక స్మరించాము అనంటే మనకి ఎప్పుడూ కూడాను అష్టైశ్వర్యాలు ఉంటాయి. కనుక అలాంటి భగవన్నామాన్ని నువ్వు స్మరించవే మనస్సా అని చెప్పి తన చేతులు రెండిటికి కూడాను చెప్తూ ఉన్నారు ఆయన. చేతః మురరిపుం భజ. ఓ మనస్సా, నువ్వు ఎప్పుడూ కూడాను ఆ మురారి అయినటువంటి వాడు, ఆ రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు. అంటే రాక్షసుల్ని సంహరించేవాడంటే ఏమిటి అర్థము? అలాంటి బలవంతులైనటువంటి రాక్షసుల్ని కూడా ఎవరైతే సంహరించగలిగినటువంటి వాడో అతనే కదా మనల్ని రక్షించగలిగినటువంటి వాడవుతాడు. కాబట్టి మనల్ని ఎప్పుడూ కూడాను రక్షించేటువంటి వాడి గురించి నువ్వు ఆలోచన చెయ్యాలి. కానీ అనవసరమైనటువంటి విషయాల్ని ఆలోచన చేస్తే ప్రయోజనం ఏమిటి? కనుక ఓ మనస్సా, నువ్వు ఆ స్వామినే భజన చెయ్యి. ఆ రాక్షస సంహారి అయినటువంటి వాడు, దుష్ట సంహారకుడైనటువంటి వాడు ఆయన ఆ శ్రీకృష్ణుని యొక్క నామాన్ని నువ్వు భజన చెయ్యవే అని అన్నాడు. శ్రోత్రద్వయ త్వం అచ్యుత కథాశృణు. ఓ రెండు చెవులారా, మీరు అదిగో ఎప్పుడూ కూడా అచ్యుతుడైనటువంటి వాడు. అచ్యుతుడు అంటే ఏమిటి అర్థము? చ్యుతము లేనటువంటి వాడు అంటే ఏ విధమైనటువంటి పొరపాటు లేనటువంటి వాడు, ఎక్కడికి పోనటువంటి వాడు, ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటి వాడు అని అర్థం. అలాంటి స్థిరంగా ఉండేటువంటి వాడి యొక్క నామాన్ని నువ్వు వింటూ ఉండవే అన్నాడు. నువ్వు వింటూ ఉండవే అన్నాడు. నువ్వు అంటే ఏంటి? ఒక్కటి ఏకవచనం కదా. మరి మనకి ఉండే రెండు చెవులా, ఒక చెవా? రెండు చెవులు. అయినా కూడా రెండు చెవులని ఒకే చెవిగా చేసుకొని నువ్వు ఆ భగవన్నామాన్ని విను అంటున్నాడు. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు రెండు చెవులతో, అంటే ఒక చెవితో ఈ నామం వింటూ ఇంకో చెవితో ఏదో ఆ పాటలు విందామండి, ఈ పాటలు విందామండి అని అనుకున్నావు అనుకో, దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు అందరికీ చెవిలో రెండు ఇయర్ ఫోన్లు పెట్టుకొని కూర్చొని ఉంటారు కదా. ఈ ఇయర్ ఫోన్లోనేమో ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, అక్కడేమో ఇంకో మాట ఏదో వింటూ ఉంటారు. ఇక్కడ ఒక పాట వినపడుతుంటుంది, అక్కడ ఇంకో మాట వింటూ ఉంటారు. అలాంటి దానివల్ల ప్రయోజనం మనకేమీ లేదు. అంటే ఒక చెవితో ఒకటి వింటూ ఇంకో చెవితో ఇంకోటి వింటూ ఉంటే ప్రయోజనం ఏంటి? కాబట్టి భగవన్నామాన్ని వినేటప్పుడు రెండు చెవులని ఒకటిగా చేసుకొని విను అంటున్నాడు. అలా విన్నందువల్ల సార్థకత. అప్పుడే అది మనసులోకి పూర్తిగా పోతూ ఉంటుందన్నమాట. లేకపోతే ఏమవుతుంది? రోడ్డు మీద పోయేవాడు బండి డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి, ఆ పోతూ ఉన్నప్పుడు ఓ చెవిలో పాట వింటూ ఉంటాడు, రెండో చెవిలో వెనకాల ఏదన్నా వాహనాలు వస్తుంటే వాడి సౌండ్ విందాం అనుకుంటాడు. పాపం వాడి ఉద్దేశం మంచిదే, కానీ చివరికి ఏమవుతుంది? ఈ పాటే బాగా వినపడుతుంది, ఆ వెనకాల వచ్చే సౌండ్ వినపడదు. ఆడికి జరిగేది ఏమిటి? ఓ పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది, పోతాడు వాడు. కాబట్టి నువ్వు ఇలాగా ఒక చెవితోటి భగవన్నామం వింటూ రెండో చెవితో ఊళ్ళో వాళ్ళు చెప్పేటువంటి పనికిమాలిన కబుర్లన్నీ విన్నావు అనుకో, దానివల్ల ప్రయోజనం ఏమిటి? కనుక అలాంటివన్నీ వదిలేసేసి రెండు చెవులని ఒకటిగా చేసుకొని ఆ భగవన్నామాన్ని విను. అప్పుడే నీకు మనస్సులో ఆ స్వామి స్థిరంగా నిలబడి ఉంటాడు అని అన్నాడు. పాణిద్వంద్వ శ్రీధరం సమర్చయ లోచనద్వయ కృష్ణం లోకయ. ఓ కనులారా, మీరు ఆ శ్రీకృష్ణుణ్ణే చూడండి. ఎందుకని? కంటి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఎక్కడ ఏదైతే సుందరంగా ఉంటుందో, ఎక్కడ ఏదైతే అందంగా ఉంటుందో, ఎక్కడ ఏ వస్తువు ఉందో అవన్నిటినీ కూడా చూసి మనకి తెలియచేయటం ఆ కన్ను యొక్క లక్షణం. అందుకే కన్ను అనే మాటకి జ్ఞానము అని చెప్పుకుంటుంటాం మనం.
అంటే ప్రపంచంలో ఏ వస్తువు ఉన్నా, ఎక్కడ ఏది ఉన్నా కూడా అన్నిటినీ మనకి తెలియపరిచేది కన్నే కదా. కన్ను లేకపోతే ప్రపంచంలో ఎక్కడే ఉందో వస్తువే తెలియదుగా మనకి. కనుక అలాగా అన్ని వస్తువుల యొక్క జ్ఞానాన్ని మనకి తెలియచేసేటువంటి కన్ను ఏదైతే ఉందో, ఈ కన్నుతోటి ప్రపంచంలో అత్యంత సుందరమైనటువంటి వస్తువుని చూడు నువ్వు. ఎవరు ప్రపంచంలో అందరికన్నా అందమైనటువంటి వాడు? ఎప్పుడూ ఉండేటువంటి అందము. అంటే కొన్ని అందాలు ఇవాళ బాగానే ఉంటాయి, తర్వాత కొన్ని రోజులకి పాతబడిపోతాయి, ముసలివైపోతాయి, చూడటానికి అసహ్యంగా తయారవుతాయి. కానీ శ్రీకృష్ణుల్లో ఉండేటువంటి సౌందర్యము ఎలాంటి సౌందర్యం అయ్యా అంటే నిత్యనూతనమైనటువంటి సౌందర్యం. నువ్వు ఎప్పుడు చూడు, ఎంతసేపు చూడు, తనివి తీరా చూడు, చూస్తూనే ఉండు, ఎప్పటికీ కూడా విసుగు పుట్టదు ఆ సౌందర్యం. అలాంటి సౌందర్యం అది. కనుక అలాంటి సౌందర్యం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే చూడండి ఓ కన్నుల్లారా అని చెప్పి కన్నులకి చెప్తూ ఉన్నాడు ఆయన.